వెల్కమ్ టు పీసీఎన్ న్యూస్. అంతర్వేది గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు నిర్వహించే శ్రీ నారసింహ సుదర్శన హోమంనకు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వాస్తవ్యులు శ్రీ వర్ణం రెడ్డి వెంకట కృష్ణారావు శ్రీమతి లక్ష్మీ దంపతులు 1 లక్ష రూపాయలు శాశ్వత విరాళంగా సమర్పించి ఉన్నారు. వీరికి శ్రీ స్వామివారి దర్శనం అనంతరం ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ గారు శ్రీ స్వామివారి చిత్రపటం మరియు ప్రసాదాన్ని అందజేశారు. మూగజీవులకు ప్రేమికులు ఉంటారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ కుక్కకు ఉన్న విశ్వాసం ఎవరికీ ఉండదు. పెంపుడు కుక్క కుటుంబంలో ఒక భాగమని గతంలో కొన్ని సంవత్సరాలుగా పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. యలమంచిలి మండలం కొంతేరుకు చెందిన గుమ్మనూరి ఉదయ భాస్కర్ రావు పెంపుడు కుక్క లక్కీకి ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. అక్కడ కూర్చుంటే ఫోటోలు ఫోటో ఫోటో ఎత్తానంటారా ఇస్తున్నావా మాట్లాడలేదు ఇలా చూడు అది పడతావా ఇది పిల్లలు పెట్టిన దగ్గర ఉంటారా ఎలా వస్తున్నారా ఫోటోలు తీరా ఇంకొంచెం అనుకుంది ఎంత ఫోటోలు మీరు మళ్ళీ తీస్తారా అక్షతలు వేసుకుంటుంది బర్త్డే బర్త్డే పాట ఎలాగే పట్టుకొచ్చి పిల్లలందరూ పట్టుకుంటారు. నువ్వు ఎలా బెదిరేజు ఏమే నువ్వు అది కనపడతలేదు. నువ్వు ఈ పక్క రావే బ్యాండ్ పక్క వెళ్ళిపోయి అది ఇప్పుడు కనపడుతున్నావు.
అందరు కనపడుతున్నారు ఇప్పుడు. ఉండు పర్లేదు, అలాగే ఉండండి. అలా ఇంకా అనుకోద్ది. అది దగ్గరగా ఉండ. మీరు ఇలా జరగండి రా. మీరు ఎలాగ దిగి రే 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 నువ్వు మీరు ఎలా ఉండి మీరు అంతే అంతే అంతే. వెరీ గుడ్. ఇంకొంచెం ఎదరికి రండి రా. కొంచెం కొంచెం మీరే అలాగండి. రైట్. హ్యాపీ బర్త్డేకి చెన్నై కన్నా అయిపోయాను. పాలకొల్లు చాంబర్ ఎడ్యుకేషన్ సొసైటీ నూతన విద్యా కోర్సులు విధానాలతో కళాశాల నుండి బయటకు వెళ్లి విద్యార్థులు ఉద్యోగంతో పంపించాలనే ఉద్దేశంతో కృషి చేస్తున్నట్లు చాంబర్ అధ్యక్షులు కారుమూరి నరసింహరావు తెలిపారు. కళాశాలలో విలేకరులతో మాట్లాడారు. ఈ సంవత్సరం బీబీఏ కోర్సులు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఈ సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, ఆడిటర్ రామరాజు, అధ్యాపకులు పాల్గొన్నారు. ముందు మేము వీఆర్ వెరీ గ్లాడ్ టు ఇన్ఫార్మ్ యూ, మా చాంబర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఈ ఏడాది జూనియర్ ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీల్లో మేము స్టేట్ లెవెల్లో ర్యాంకులు, యూనివర్సిటీ లెవెల్లో టాప్ ర్యాంకర్స్ మేము సాధించగలిగాం. దానికి సపోర్ట్ చేసిన మా టీచింగ్ స్టాఫ్కి అలాగే ప్రిన్సిపల్స్కి ఇద్దరికి కూడా మేము ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ఏడాది మా డిగ్రీ కాలేజీలో మేము బీబీఏ కోర్సుని ఏఐసిటియు అంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ ద టెక్నాలజీ ఎడ్యుకేషన్ న్యూఢిల్లీ వారి రికగ్నేషన్ మేము తెచ్చుకోవడం జరిగింది. పాలకొల్లులో ఈ సర్టిఫికేట్ పొందిన ఏకైక సంస్థ చాంబర్స్ ఎడ్యుకేషన్ సొసైటీ. దీనివల్ల ఏంటంటే ఈ నూతన విద్యా విధానంలో ఆనర్స్ కోసం ఎలాగైతే పకడ్బందీగా ఉందో మేము ఈ సర్టిఫికేట్ వలన రికగ్నైజ్డ్ సర్టిఫికెట్స్ మేము ఇవ్వడానికైతే కనుక మా కాలేజీకి ఆస్కారం ఏర్పడింది. ఈ సంవత్సరం మేము ఆనర్స్ కోర్సులు కంప్లీట్గా సిస్టమేటిక్గా కాలేజీలో రన్ చేయాలనే ఉద్దేశం ఒకటి, అలాగే విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి పెంచడానికి మేము ఈ ఏడాది 3 సాఫ్ట్వేర్ కంపెనీలతోటి మేము టైఅప్ అవ్వడం జరిగింది. దాంట్లో వాళ్ళకి ఇంటర్నల్షిప్లు ట్రైనింగ్ ఇస్తూ మేము శిక్షణా తరగతులు నిర్వహిస్తూ వాళ్ళని క్యాంపస్ ఇంటర్వ్యూస్కి మేము రెడీ చేసి క్యాంపస్ ఇంటర్వ్యూస్కి కూడా మేము వాళ్ళని జాబ్ తోటి కాలేజీలో జాబ్ తోటి ప్రతి ఒక్కరిని పంపించాలనేటువంటిది మా మెయిన్ దృక్పథం. మే 22, 2023లో
చైర్మన్ గారు నేను ఈ కాలేజీ టేకప్ చేయడం జరిగింది. 24 మే 22-24 సంవత్సరానికి 2 ఇయర్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ఈ 2 ఇయర్స్లో ఎన్నో విషయాలు కాలేజీ డెవలప్ చేయాలని ఫ్యాకల్టీ తోటి, పేరెంట్స్ తోటి, స్టూడెంట్స్ తోటి డిస్కస్ చేసి అన్ని విధాల కాలేజీ అగ్రస్థానంలో నిలపాలని దృక్పథంతో సాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాం. సోదరులు చైర్మన్ గారు నరసింహరావు గారు చెప్పినట్టుగా లాస్ట్ ఇయర్ రిజల్ట్స్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ గ్రూప్కి 583 మార్కులు వచ్చి స్టేట్ ఫస్ట్లో వచ్చాం. అదేవిధంగా ఎంపీసీ 470 మార్కులకి 464 మార్కులు వచ్చి స్టేట్లో సెకండ్ కింద రావడం జరిగింది. డిగ్రీకి వచ్చేటప్పటికి యూనివర్సిటీ టాపర్ కింద 10కి వచ్చిన జి స్వాతిశ్రీ మా కాలేజీ ప్రెస్టేజ్ని, గౌరవాన్ని అగ్రస్థానంలో నిలిపిందని మీకు సభాముఖంగా తెలియజేస్తూ, కమింగ్ 2 ఇయర్స్లో కూడా ఎంతో అభివృద్ధి చేయాలని ఒక బడ్జెట్ తోటి, ఒక ప్లానింగ్ తోటి దాన్ని లాస్ట్ ఇయర్ ఏ విధంగా డెవలప్ చేసామో, లాస్ట్ ఇయర్ 2 crores బిల్డింగ్ కట్టి డెవలప్ చేసాం. అదేవిధంగా డిగ్రీ కాలేజ్ కూడా అంటే అలాగే పీజీ కాలేజ్ కూడా అంతకంటే ఎక్కువ వ్యయంతో అంటే 2.5 crores 3 crores తోటి డెవలప్ చేయాలని కమింగ్ 2 ఇయర్స్లో కూడా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఉండేటువంటి కోర్సులన్నీ కూడా పోయాయి. ఇప్పుడు కొత్త కోర్సులన్నీ వచ్చాయి, కాంబినేషన్స్ కూడా మారిపోయాయి. అంటే స్టూడెంట్స్లో ఐక్యూ కూడా చాలా పెరిగింది. దానికి అనుగుణంగా ఈ యొక్క సిలబస్లు కానీ, టీచర్స్ ట్రైనింగ్ కానీ అన్నీ కూడా జరుగుతున్నాయి, చక్కగా జరుగుతుంది. రీసెంట్గా ఈ ఏడాది మంచి రిజల్ట్స్ వచ్చాయి. ఇంటర్మీడియట్లో కూడా మంచి ర్యాంక్స్ వచ్చాయి. అలాగే ఇంటర్మీడియట్లో స్టేట్ ర్యాంకు, డిగ్రీలో కూడా యూనివర్సిటీ ర్యాంక్స్ రావడం అనేటువంటిది చాలా బాగా జరిగింది. ముఖ్యంగా దీనికి ముఖ్య కారణం టీచర్స్ అండ్ ది ప్రిన్సిపల్స్. మేనేజ్మెంట్ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా చక్కగా ఇస్తోంది. అన్ని రకాలుగా ఒక టీచింగ్కి అవసరమైనటువంటి మాడ్యూల్స్ కానీ, అలాగే నాన్ టీచింగ్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. స్టూడెంట్స్లో చక్కటి రెస్పాన్స్ ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మేనేజ్మెంట్కి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మాకు బీబీఏ కోర్సు ఉంది. 2010లో ఛాంబర్స్ కళాశాలలో దీన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఈ 2024-25 సంవత్సరంలో నూతన విద్యా విధానానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు ఏఐసిటిఈ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ న్యూఢిల్లీ వారు బీబీఏ, బీసీఏ అండ్ బిఎంఎస్ కోర్సుల్ని వాళ్ళ పరిధిలోకి తీసుకోవడం జరిగింది. ఈ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది ఇంజనీరింగ్ కాలేజెస్కి రెగ్యులేటరీ బాడీగా ఉంటుంది, ఇంజనీరింగ్ కాలేజెస్కి గుర్తింపునిస్తుంది. అలాంటి ఇంజనీరింగ్ కాలేజెస్కి గుర్తింపునిచ్చి విద్యా ప్రమాణాలు, సాంకేతిక ప్రమాణాలు మెయింటైన్ చేయమని నిర్దేశించే ఒక ఏఐసిటి లాంటి సంస్థ డిగ్రీ కళాశాలలో ఉన్నటువంటి బీబీఏ కోర్సులకు కూడా విద్యా ప్రమాణాలు కానివ్వండి, లేకపోతే బోధనా ప్రమాణాలు కానివ్వండి, లేకపోతే సాంకేతిక పరమైనటువంటి ఈ వసతులు కానివ్వండి, ల్యాబ్లు కానివ్వండి, గ్రంథాలయాలు కానివ్వండి, ఇవన్నిటిని కూడా మానిటర్ చేస్తూ ఈ బీబీఏ కోర్సుని ప్రొఫెషనలైజ్ చేయాలనే ఉద్దేశంతో, బీసీఏ కోర్సు లాంటి కోర్సులు ప్రొఫెషనలైజ్ చేయాలనే ఉద్దేశంతో ఏఐసిటికి అనుబంధంగా దీన్ని తీసుకోవడం జరిగింది ఈ విద్యా సంవత్సరం నుంచి. దానికి ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మన ఛాంబర్స్ కళాశాల తరఫున మనం దానికి అప్లై చేసుకోవడం జరిగింది. దానిలో ఉన్నటువంటి అనేక రకాల నిబంధనలు మనకి బోధనా సిబ్బంది దగ్గర నుంచి, నాన్ టీచింగ్ దగ్గర నుంచి, అలాగే మన మేనేజ్మెంటు వాళ్ళు ఇస్తున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్లాస్ రూమ్స్, ల్యాబులు, కంప్యూటర్ ల్యాబులు వగైరా అన్నీ కూడా మనం వారి ప్రమాణాలకు అనుగుణంగా మనం అన్నీ కూడా ఏర్పాటు చేశామని, నడుపుతున్నామని చెప్పి వారికి మనం ప్రూఫ్లన్నీ కూడా సమర్పించడం జరిగింది ఆన్లైన్లో. దానికి అనుబంధంగా మన 22వ తారీఖున మన ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషను మాకు లెటర్ ఆఫ్ అప్రూవల్ అండి, అంటే ఈ కోర్సుని వారి పరిధిలోకి తీసుకుంటున్నట్టు, అలాగే ఇంజనీరింగ్ కళాశాలకి ధీటుగా ఈ కళాశాలలో కూడా విద్యా ప్రమాణాలు మెయింటైన్ చేయడానికి కావాల్సిన సాంకేతిక పరమైనటువంటి వసతులు కానివ్వండి, బోధనా వసతులు అన్నీ ఉన్నాయని చెబుతూ మాకు లెటర్ ఆఫ్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఎల్ఓఐ అంటారు దీన్ని, ఎల్ఓఏ అంటారు దీన్ని. అది జనరల్గా ఇంజనీరింగ్ కాలేజీకి పరిమితం అండి. అలాగే డిగ్రీ కాలేజెస్కి ఇవ్వడం వల్ల మనకి బీబీఏ ఉంది,
నెక్స్ట్ ఇయర్ మేము ఎంబీఏ పెట్టుకోవడానికి లేదా ఎంసీఏ కానీ బీసీఏ లాంటి కోర్సులు పెట్టుకోవడానికి, ఎందుకంటే ఇవన్నీ కూడా ఏఐసిటీ పరిధిలో ఉన్నాయండి. అది పెట్టుకోవడానికి ఇప్పుడు మార్గం సుగమమైంది. కళాశాల మరింతగా అభివృద్ధి అవ్వడానికి మరిన్ని కొత్త కోర్సులు, అలాగే మనకు ఉపాధి కల్పన కోర్సులు లాంటి కోర్సులు తెచ్చుకోవడానికి అవకాశం కుదురుతుంది. ఇద్దరు యువకులు మోటార్ సైకిల్ పై వెళ్తూ ప్రమాదవశాత్తు ఒక యువతిని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. అయితే స్వల్ప గాయాలతో బయటపడడంతో ఆ ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. చాలా అదృష్టం. కుర్రోడితో వెళ్ళాడా కుర్రోడా దానికి రావట్లేదు. ఫోన్ చేసిన ఈరోజు. హలో హలో వయసు ఎంత వెళ్ళంత అంత స్పీడ్ ఇంకా ఏడుస్తుంది నాకు. వీళ్ళు దెబ్బలు రాత్రి చెప్పి మెంటలు వచ్చాను. ఎవరు దొబ్బుతున్నాడు? ఎంతమంది చంపేస్తాడు? కాదు పోతే పోయి మనిషి పేరాలి. ఆ పిల్లలు ఎలా ఉంది తెలుసండి. అంటే వెళ్ళరమ్మని మనోరు అన్నాడు. అది ఎరగొట్టి ఇక్కడికి వచ్చి దీని అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో జరిగే ప్రత్యేక పూజలు, అన్నసమారాధన ఎక్కడ జరగదని విజయవాడకు చెందిన యువతి వైష్ణవి తెలిపారు. స్వామివారికి సముద్ర బీచ్ చూడడానికి వచ్చి విలేకరులతో మాట్లాడారు. వైశాఖ పౌర్ణమి వైశాఖ పౌర్ణమి వైశాఖ పౌర్ణమి వైశాఖ పౌర్ణమి అందరికీ నమస్కారం. నా పేరు రమ్య. మేము విజయవాడ నుంచి వచ్చాము. మేము యాక్చువల్లీ దర్శనము అండ్ బీచ్ పర్పస్ మీద వచ్చాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇవాళ పైగా పాడ్యమి, సో ఇంకా బాగా జరిగింది. విశిష్టమైన పూజలు ఇంకా చేస్తుంటే మేము కూడా అక్కడ ఉండి దగ్గరుండి చేయించుకున్నాం. స్వామివారికి హోమం అవి చేస్తున్నారు, సో అక్కడ ఉండి చేయించుకున్నాము. తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంది అంటే మేము వచ్చాం. చాలా చాలా దేవస్థానాల్లో భోజనాలు పెడతారు అన్నదానం కింద, కానీ ఇక్కడ మాత్రం ఎక్స్ట్రాడినరీగా పెట్టారు. వాళ్ళ సర్వీస్ కానీ లేకపోతే పెట్టే విధానం కానీ అంతా కూడా సూపర్ గా ఉంది. మేమైతే చాలా ఇంప్రెస్ అయ్యాం. అండ్ ఓవరాల్ గా జై శ్రీమన్నారాయణ. పేదవాడి ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో పాలకొల్లు అన్న క్యాంటీన్ వద్ద 1250వ రోజు కీర్తిశేషులు
నున్నబోయిన నాగవల్లి సత్యనారాయణ జ్ఞాపకార్థం వారి కుమారులు మరియు వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు దాతలను అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వెలన క్యాంటీన్ ద్వారా భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్వాసి తులసిరావు, కేశవ, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. పేదల ఆకలి తీర్చాలనేటువంటి సంకల్పంతో నిర్వహిస్తున్నటువంటి ఈ అన్నా క్యాంటీన్ ఈ రోజుకి 1250వ రోజు. ఇది నిర్విఘ్నంగా సాగడానికి దాతల సంపూర్ణ సహాయ సహకారాలతో ఇది ముందుకు సాగుతూ ఉంది. పేదల ఆకలి తీరుస్తూ ఉన్నారు. ఈ రోజున మన దాతలు ఎవరంటే కీర్తిశేషులు నున్నబోయిన నాగవల్లి సత్యనారాయణ గారి జ్ఞాపకార్థం సందర్భంగా వారి కుమారులు నున్నబోయిన శ్రీనివాస్ గారు, శ్రీమతి శైలజ గారు, చిరంజీవి సాయి స్వరూప్, సినిత్, శ్రీ నున్నబోయిన ప్రసాద్, శ్రీమతి బిందు, చిరంజీవి తేజ, తనీష్, పద్మిని నేహ, అల్లుడు గారు పార్థసారథి గారు, శ్రీమతి పద్మ గారు, చిరంజీవి వరుణ్ సాయి, ఖ్యాతి గారులు ఈ ఏర్పాటు చేయడం జరిగింది. నాగవల్లి సత్యనారాయణ గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుమారులు, వారి కుటుంబానికి ఇటువంటి పేదలు ఆకలి తీర్చేటువంటి శక్తి సామర్థ్యాలు, అష్టైశ్వర్యాలు కలిగించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నారు. చెప్తే అర్థం కదా. అరే జేబులో పెట్టుకుని మంచిగా వెంకటేశ్వర గారు మీరు ఒకసారి ఇటు వచ్చింది. అలా నీకు ఎవరమ్మా మీరు ఆవిడ రావాలంటే మీరు అలా మీరు వెళ్ళకూడదు, రాకూడదు. అలా చెప్తే నేను చాలా చెప్తా. జేబులో పెట్టేసుకోవాలి. అమ్మాయికి ఇచ్చేయండి. వెళ్ళిపోతాను మీరు చర్చకి తీసుకోవాలి. ఇంకోవాలి రోజు వస్తారు కదా మళ్ళీ
పాలకొల్లు పట్టణం బంగారువారి చెరువు గట్టున వేంచేసి ఉన్న శ్రీ మావురమ్మ అమ్మవారి జాతర మహోత్సవం అన్న సమారాధన కార్యక్రమంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేలాది మందిగా భక్తులు తరలి రావడం విశేషం. ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ శంకర్రావు శ్రీను, వైసీపీ అభ్యర్థి సతీమణి గుడాల మంగతాయారు, చందక సత్యబాబు, ఇజ్జాడ చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. నారాయణి నమోస్తుతే గ్రామదేవత మావూరమ్మ దేవత అనుగ్రహ నమస్కారం సమర్పయామి. సమర్పయామి. నమ సర్వస్వరూపే సర్వేసి ఆదిత్య నవగ్రహ దోష ఆదిత్య నవగ్రహ దోష ప్లేట్లు గ్లాసులు తిన్నాయి డస్ట్బిన్లో ఇవ్వకుండా కోరుతున్నాం. అమ్మ అంత లైన్లో తీసుకోవాలి ప్లేట్లన్నీ. దయచేసి కొత్త క్రమంలో ఆడవాళ్ళు కొత్త క్రమంలో తీసుకోవాలి ప్లేట్లని. రాలేవు ఆల్రెడీ తోసిపోయి ఉన్నట్టుండే
శ్రీ మావురమ్మ అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా ఈ రోజు ఆలయం వద్ద సుమారు 5,000 నుంచి 6,000 మంది వరకు అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. అలాగే కె అశోక్ వర్మ గారు మరియు జవాద్ నారాయణరావు గారు భక్తుల ధన సాయంతో ఈ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. దీనికి వేలాది మందిగా భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. దీనికి ముఖ్య అతిథులుగా గుణాల గోపి గారి సత్యమణి మంగతాయారు గారు, అలాగే టౌన్ వైసీపీ అధ్యక్షులు సందర సత్యబాబు గారు, ఇంకా చిరబాబు గారు, మా ఆలయ కమిటీ మెంబర్స్ అందరూ పాల్గొన్నారు. ఈ మావురమ్మ అమ్మవారు అనగా లక్ష మల్లెపూల అమ్మవారిగా పేరుగాంచిన మావురమ్మ వారు బంగారు చెరుగట్టున వెలిసిన దగ్గర నుంచి కూడా ఈ జాతర మహోత్సవం ఘనంగా జరిగితే దీనికి బంగారు చెరుగట్టు ఉన్న ప్రతి ఒక్కరూ, అలాగే వంట మేస్త్రి సంఘం వారు ప్రతి ఒక్కరూ దీనికి సహాయ సహకారాలు అందిస్తూ ఈ జాతర కార్యక్రమాలు కాక అన్నసమాల కార్యక్రమం కూడా దిగ్విజయంగా చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. ఆలయ కమిటీ బంగారు చెరుగట్టు. పాలకొల్లు పట్టణంలో బంగారు చెరుగట్టులో వెలిసినటువంటి శ్రీ మావురమ్మ అమ్మవారి జాతర మహోత్సవం పురస్కరించుకొని మరి ఈ రోజున అఖండ అన్న సమారాధన జరుగుతున్నది. మరి ఈ యొక్క అన్న సమారాధనకి మరి భక్తులు శ్రీ కె అశోక్ వర్మ గారు, అలాగే జవాద్ నారాయణరావు గారు, అలాగే బంగారు చెరుగట్టులో వంట మేస్త్రి సభ్యులందరూ కూడా ధన సాయంతో చాలా ఘనంగా చేస్తున్నారు. దీనికి ప్రతి ఒక్కరు కూడా తన వంతు సహకారం చేసి మరి ఈ బంగారు చెరుగట్టులో ఎప్పటి నుంచో వెలిసినటువంటి మావురమ్మవారి జాతరని ఎప్పుడు కూడా వారి యొక్క సభ్యులందరూ కూడా ఐక్యమత్యంతో చేసి ఎల్లవేళ్ళ కూడా మరి అమ్మవారి ఆశీర్వాదం కావాలని వచ్చిన అందరూ కూడా దిగ్విజయంగా చేసి మరి వారందరూ కూడా అన్న తీర్థప్రసాదం తీసుకుని వెళ్ళాల్సి కోరుతున్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.